సో హాయ్ అండి అందరికీ. నేను ఇప్పుడు పీతల వేట అయితే వెళ్తున్నాను. సో దేంతో తీస్తున్నానంటే ఇది ఒకటి తయారు చేసుకున్నాను. చూడండి, ఇదిగో ఇదైతే పీతలు పట్టే పాయింట్ అండి. ఇదంతా పొడవైన స్టిక్ చూసారు కదా, ఇంచుమించులో 2 మీటర్లు ఉంటుంది. సో దీంతో అయితే పీతలు తీస్తాం. సో ఎలా తీస్తాము ఎలాగా అన్నది మొత్తం చూపిస్తాను వీడియోలో. తప్పకుండా చివరి దాకా చూడండి వీడియో. కాలువ దగ్గరికి అయితే వచ్చేసి చూడండి, కాలువ ఇదిగో ఇదిగో కాలువ అండి. ఇదే కాలువనండి ఇప్పుడు తీసేది. సో ఇప్పుడు ఎలా తీయాలి మీకు ఏంటన్నది మొత్తం చూపిస్తాను. ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా వీడియోని చూడండి. అలాగే ఒక లైక్ కూడా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఖచ్చితంగా ఉంటుందో ఉండదో అన్నది మనకు తెలీదు. ఉంటే కనుక వచ్చేద్ది. చూడండి, చూసారు కదా, అలా అయితే. సో చూడండి, ఇప్పుడైతే పీత అయితే పట్టేసింది. ఏ విధంగా వస్తుందో చూడండి. ఇదిగో చూసారు కదా, అదిగోనండి దీనిలో ఇలా పట్టుకుంటుంది. ఇలా పట్టుకున్న తర్వాత మనమైతే ఒడ్డుకైతే చేరుస్తాం జాయిగా. అది అలాగే ఉంటుంది పట్టుకొని. అదిగో చూసారు కదా, ఒడ్డుకైతే వచ్చేసింది. ఇలా అయితే పట్టుకుంటుంది. అదిగో చూడండి ఫ్రెండ్స్. సో ఇలా అయితే మనం ఇలా తీసుకొచ్చి పట్టుకోవాలి. ఇప్పుడైతే పడతాను. సో ఇలా పట్టుకోవాలి. మళ్ళీ వస్తుందా రాదో చూద్దాం. నేను వేసి ఒక 5 మినిట్స్లో అయితే వచ్చిందండి పీత. సో మళ్ళొక చోట్ల మళ్ళీ వేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ఇలా తీస్తాము పీతల్ని. అదిగో అయితే వచ్చాము గంటలో ఇదిగో ఇలా తీయాలి, బాగా చేయాలండి. ఇది ఒక పక్క, ఇది తినేది, ఇది వేస్ట్ అండి. చూసారు కదా, ఇదంతా తీసి ఇలా పక్కన పెట్టాలి. ఇది తినేది, ఇదిగో ఇలా తీసి ఈ వేస్ట్ ఇలా పెట్టాలి. ఈ పనికి వచ్చేది క్లీన్ చేసాము, కడిగేసాము కూడా. ఇప్పుడు కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇవి మొత్తం మిక్స్ చేయాలండి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసి మొత్తం మొత్తానికైతే మొత్తం అయింది. మొత్తం మిక్స్ చేసాము. ఇప్పుడు మొత్తం ఈ విధంగా అయితే పొట్లం కట్టామండి. ఇప్పుడు ఇది అగ్గిలో వేద్దాం. అదిగా పొయ్యి అందులో పెట్టేద్దాం. ఎంతసేపు ఉడుకుద్దో చూద్దాం.
మ్యాక్సిమం 5 మినిట్స్ ఉడకాలండి. 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఉడకాలి బాగా.